ఇక్కడ చూస్తున్న వినాయకుడు మొత్తం బ్రాసోతో తయారు చేసింది. ఎంఆర్‌పీ 28,800. అయితే మనకు ఇప్పుడు ఆఫర్‌లో ఉంది కాబట్టి 19,199 రూపీస్‌కి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు గదండీ! చాట బ్రాసోతో తయారు చేసింది. చాలా బావుంది. లైట్ వెయిట్‌లో ఉంది. 679 రూపీస్ పడుతుంది. మధ్యలో సూర్యుడు అటు ఇటు చెట్లిచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇది పూజలకు యూజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. దీన్ని మేము ఇక్కడ చూస్తున్నది గంగాళము, ఇంకా నీళ్ళ డబ్బా అండి. ఇవి మనకి హల్దీ ఫంక్షన్‌కి చాలా బాగా యూజ్ అవుతాయి. గంగాలం చూస్తున్నారు గదా! చాలా లైట్ వెయిట్‌లో ఉంది. నీళ్ళ డబ్బా మాత్రం చాలా బరువుగా ఉందండి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి స్టోరేజీ బాక్సులండి. ఇవి ఇత్తడితో తయారు చేసినవి. చాలా బావున్నాయి. డిజైన్ కూడా చూడండి చాలా బావుంది. లోపల కళాయితో ఇచ్చారు. లోపల కూడా చూపిస్తాను. ఈ బాక్స్ వచ్చి ఎంఆర్‌పీ 3650 రూపీస్ ఉంది. అయితే మనకి ఆఫర్‌లో 2450 రూపీస్ పడుతుందండి. చాలా బాగా అనిపిస్తుంది. కిచెన్‌లో మాత్రము ఇవన్నీ ఇత్తడివి పెట్టుకుంటే చాలా సూపర్‌గా ఉంటాయండి. ఇందులో సైజులో కూడా ఉన్నాయన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకి ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక్కొక్క డబ్బాని చూస్తుంటే తళతళ మెరిసిపోతుందండి. సూపర్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చి అన్ని గ్లాసెస్ చూడండి. గ్లాస్‌లో కూడా వెరైటీలున్నాయి. ఇవి పాతకాలంలో ఉంటాయి గదా! అలా ఉంది. ఈ యొక్క గ్లాస్ వచ్చి మనకి 565 రూపీస్ పడుతుందండి. చాలా బావున్నాయి. ఇందులో గూడా సైజెస్ ఉన్నాయి. అలాగే నేను చెప్పాను గదా! ఇందులో డబ్బాలు చిన్న సైజులో కూడా ఉన్నాయనేసి. ఈ డబ్బా చూడండి మనకి 590 పడుతుంది. ఇది చిన్న సైజ్ అన్నమాట. దీనికంటే చిన్నయి కూడా ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు గదా! కాఫీ గిన్నెలండి. ఇవన్నీ గూడా బ్రాసోతో తయారు చేసినవే. చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంట్లో ఉంటే నిజంగా చాలా అందంగా అనిపిస్తుందండి ఇల్లు మాత్రము. ఇది 562 రూపీస్ పడుతుంది. ఈ కాఫీ గిన్నె గ్లాస్‌తో సహా వస్తుంది. ఇక్కడ చూస్తున్న పంచపాలి అండి. ఇందులో పసుపు, కుంకుమ, గంధం వేసుకోవడానికి దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇది మనకి బ్రాసో కవరింగ్‌తో వచ్చింది. ఇక్కడ ఉన్న గిన్నెలన్నీ చూడండి ప్రసాదాలు గుడిలోకి ప్రసాదాలు తీసుకెళ్ళడానికి చాలా బావుంటుంది. 563 రూపీస్ పడుతుంది ఒక్కొక్క గిన్నె. ఇందులో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది పోపుల పట్ట చూడండి ఎంత బాగుందో. చాలా వెయిట్‌గా ఉంది. మొత్తం ఇత్తడితో వచ్చిందండి. ఇందులో డిజైన్స్, వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది వచ్చి లిడ్ వచ్చి ట్రాన్స్‌పరెంట్ ఇచ్చారన్నమాట. మనం ఏముంది ఏం లేదని చూసుకోవడానికి. ఇవైతే చాలా బాగున్నాయి. వెయిట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నవి గ్లాసెస్. గ్లాసెస్‌లో ఇవి కొంచెం లైట్ వెయిట్‌లో ఉన్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయి. వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈ ఒక గ్లాస్ వచ్చి మనకి 280 రూపీస్ పడుతుంది. గ్లాసెస్‌లోనే ఇంకో మోడల్ ఉందండి. చాలా బావుంది. అది గూడా మనకి 230 రూపీస్ పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! టీ కప్పులనమాట. ఇవి మనకి 350 పడుతున్నాయి ఒక్కొక్కటి. చాలా బావున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఐరన్ బాక్సు 890 పడుతుంది. ఇది మనం బొగ్గులు వేసి చేసుకుంటారనమాట. చాలా బావుంటుంది. బాగా ఐరన్ కూడా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ బెల్స్ మనకి గుడిలో కట్టుకోవడానికనమాట. మనము ఎవరైనా డొనేట్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇస్తే మనకి తక్కువలో పడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ గంటలు 1100 నుంచి స్టార్ట్ ఉన్నాయి గుడిలో గంటలు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా నక్షత్ర హారతులు. ఇందులో మనకు చిన్న సైజులో నుంచి పెద్ద సైజ్ వరకి ఉన్నాయి. చాలా బావున్నాయి నక్షత్ర హారతి. ఈ సైజు నుంచి మొదలుకొని చాలా పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి. ఇక్కడ వీటి రేట్ మాత్రము 450 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నాయి చూడండి గోవింద నామాలతో దీపపు కుందులు ఎంత బావున్నాయి గదా! ఇది ఒకటి వచ్చి మనకి 580 రూపీస్ పడుతుంది. ఈ సైజ్ నుంచి మొదలుకొని పెద్ద సైజ్ వరకి మనకి ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు. శనివారం రోజు మనము వెంకటేశ్వర స్వామికి పెట్టుకున్నామంటే నిజంగా సాక్షాత్తు మన ఇంటికి వచ్చినట్టుగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా కల్పవృక్షాలు. అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. కాకపోతే డిజైన్స్ కొంచెం చేంజ్ ఇచ్చారు. అలాగే కలరింగ్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ గూడా మనకి 40% ఆఫ్‌లో ఉన్నాయండి. కొంచెం తక్కువ రేట్‌లోనే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి దీపాలు పెట్టుకోవడానికి ఎంత అందంగా ఉందో. తాంబేలు పైన దీపం పెట్టుకోవడానికే ఉంది. అలాగే ఇక్కడ పక్కనే చూడండి లోటస్‌లో కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు. చాలా బావున్నాయి ఇవి. మనము మట్టి ప్రమిదలు పెడుతూ ఉంటాం గదా! అలా ఉన్నాయన్నమాట. సింగిల్‌గా పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్నీ చూస్తున్నారు గదా! దేవుళ్ళ విగ్రహాలున్నాయి. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. గణపతి, అయ్యప్ప స్వామి, సరస్వతి దేవి, లక్ష్మీదేవి ఇంకా ఆంజనేయ స్వామి అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో. ఇక్కడ మొత్తం
మొత్తము చిన్ని కృష్ణుని విగ్రహాలేనండి. చాలా ఉన్నాయి. మనకు బల్క్ క్వాంటిటీలో లభిస్తాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్‌లో ఉన్నాయి కాబట్టి మంచిగా తక్కువ రేట్‌లోనే వస్తాయి. ఇక్కడ చూడండి కృష్ణయ్య ఎంత బాగా కూర్చున్నాడో ఉయ్యాల పైన. అలాగే అండి ఇందులో డిజైన్స్ కొంచెం సైజెస్ డిఫరెన్స్‌గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నవి అన్నీ కూడా దేవుడి విగ్రహాలేనండి. ఇంకా ఏమంటారు మనం గోడకు కానీ, లేకపోతే ఎక్కడైనా షోకేస్‌లో కానీ, ఎంట్రన్స్‌లో కానీ పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. పైన గోవింద నామాలతో, శంకు చక్రాలతో ఇంకా దశావతారాలు ఇచ్చారు చూడండి. సూపర్‌గా ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామి, ఇంకా మహాదేవుడు, శివుడు, ఇంకా కల్పవృక్షము ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి మనకి పెళ్ళిళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి బిందెలు. బిందెల్ని మాత్రం చాలా సూపర్‌గా డెకరేట్ చేశారన్నమాట. హల్దీ ఫంక్షన్స్ కానీ, పెళ్ళిలో డెకరేషన్ పర్పస్‌కే యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ జల్లెడ వచ్చి హల్దీ ఫంక్షన్‌కి మెయిన్‌గా యూజ్ అవుతుంది. ఈ జల్లెడ రేటు 539 రూపీస్ పడుతుంది మనకి. ఇది చూడండి చెంబును కూడా ఎంత బాగా అలంకరించారో. పూసలు ఇంకా స్టోన్స్ కుందన్స్ తో బాగా పెళ్లిలకు చాలా బాగా యూజ్ అవుతుంది. స్టీల్ బిందెని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. 2108 రూపీస్ పడుతుంది. డెకరేట్ చేశారు. ఇది మనము పెళ్లిలకు సారే తీసుకెళ్తాం కదా, దానికి చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత బ్రాసోలో చూడండి, బ్రాసోలో బిందెలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని బిందెలే ఉన్నాయి. ఏమైనా మనం స్టోరేజ్ చేసుకోవడానికి బ్రాసోలో ఉన్నాయి. బ్రాసో అండ్ కాపర్ మిక్స్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే. ఇది చూస్తున్నారు కదా, బ్రాసోలో బాక్స్ ఇచ్చారు. తర్వాత వుడెన్ లిడ్ ఇచ్చారు. వీటన్నిటిలో మనము డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి చిన్న చెంబు నుంచి స్టార్ట్ అయింది. కాపర్లు మనం దేవుడి దగ్గర యూజ్ చేసుకోవడానికి చిన్న చెంబు నుంచి స్టార్ట్ ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది ఒక డిజైన్ ఉంది చూడండి. 100 డిజైన్ లో వచ్చింది ఇదైతే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఒక్కొక్క డిజైన్ వైజ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు పెళ్లిళ్ళకి పూజలకి చాలా బాగా ఉపయోగపడతాయి. గుడిల్లో కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ చూడండి కాపర్ ప్లేట్స్ 760 పడుతుంది మనకు ఈ సైజ్ లో ఉన్నదైతే. ఇవి మనము భోజనం తినడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. దీంట్లో సైజెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఈ సైజ్ వరకు ఉంది. ఇవి మూతలు ఉన్నాయండి. లైట్ వెయిట్ లో ఉంది. ఇది మనము మూతల్లాగా యూజ్ చేసుకోవచ్చు. 480 పడుతుంది. అలాగే కాపర్ బాటిల్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. ప్లేట్స్ మాత్రం అన్ని సైజుల్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి. 570 పడుతుంది. ఇందులో మనం వాటర్ కానీ చిన్నపిల్లలకి పాలు కానీ పోసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. రోజు అవ్వట్లేదు ఇది, ఓన్లీ జస్ట్ ఇలా పెట్టుకోవడానికి. ఇందులో మనము రాత్రిపూట వాటర్ పోసి పెట్టి 50 పడుతుంది. కాపర్ గ్లాసెస్ ఇది. ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి చూడండి. బయటేమో స్టీల్ ఉంది, లోపల కాపర్ ఉంది. ఇది 195 పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నటరాజస్వామి, వినాయకుడు. ఇది కాపర్ లో తయారు చేశారనమాట. ఇవన్నీ కూడా మనము గృహ ప్రవేశాలకి అప్పుడు ఎంట్రన్స్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువ వరకు నేను చూసింది హాస్పిటల్స్ లో, ఆఫీస్ లో ఇవి ఎదురుగానే పెడతారనమాట. వీటిని ఉంచుకుంటే చాలా శుభప్రదం అనేసి వీటన్నిటిని పెట్టుకుంటారు. కాపర్ లో తయారు చేసినవి. బుద్ధుడు కూడా ఉన్నాడు. అలాగే వినాయకుని మొహంతో ఉంది, ఓన్లీ తొండమే ఉందండి. అవి మాత్రము గుమ్మానికి బయట కూడా వేసుకుంటారు. ఇవన్నీ కూడా పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్. ఇక్కడ చూస్తున్నాయి కదా అన్ని ఇత్తడితో తయారు చేసినవి. నక్షత్ర హారతి, దీపపు కుందులు ఇవి గుడిల్లో పెట్టుకునేంత పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట. కొంచెమంది ఇంట్లో కూడా యూజ్ చేసుకుంటారు పూజల టైంలో. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.
పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకే ఉన్నాయి చూడండి. అలాగే నక్షత్ర హారతిలు కూడా చూడండి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది. ఇవన్నీ కూడా డెకరేషన్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. ఎంట్రన్స్‌లో ఏదైనా ఫంక్షన్స్ చేసేటప్పుడు. ఇక్కడ పైన చూస్తున్నారు కదా! పాలవెల్లి ఉంది. బ్రాసోలో ఉంది. అలాగే జర్మన్ సిల్వర్‌లో కూడా ఉందండి. చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే. పాలవెల్లి మాత్రం డిజైన్‌లో గూడా వేరైటీస్ ఉన్నాయన్నమాట. అలాగే నక్షత్ర హారతి కోసము అది కూడా ఉంది. అలాగే గంటలు చూడండి ఎన్ని రకాల గంటలున్నాయో వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు 40% ఆఫీస్ 40% ఆఫ్‌లో లభిస్తున్నాయి కాబట్టి చాలా తక్కువలో వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి దీపపు కుందులు స్టెప్ బై స్టెప్ వచ్చాయన్నమాట. అలాగే నిలువుగా కూడా 3 ఉన్నాయి. ఇలా స్టెప్ బై స్టెప్‌లో ఉన్నాయి. స్ట్రెయిట్‌గా కూడా 3 ఉన్నాయి. ఇది దీపపు కుందులు కూడా చాలా రకాలున్నాయి. ఇక్కడ చూస్తే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇదొకటి వచ్చి మనకి ₹127 పడుతుంది. ఇది రిటర్న్ గిఫ్ట్‌కి కూడా ఇస్తే చాలా బావుంటుంది. మంచిగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇందులో మనము దేవుడి గదిలో పూలు గాని, పండ్లు గాని పెట్టుకోవచ్చు. ఇతర సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. దేవుడికి సంబంధించినవి. ₹600 పడుతుంది. లోపల చూసారు కదా! ఎంత బాగా డిజైన్ ఇచ్చారో సెల్ఫ్ డిజైను. మధ్యలో పీకాక్ ఇచ్చారు. జర్మన్ సిల్వర్‌తో చాలా బావుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి పంచపాలీలు. మనం గుడిలో పసుపు, కుంకుమ ఇంకా గంధము, అక్షంతలు వేసుకోవడానికి చాలా బావుంటుంది. ఇవైతే పెద్దగా ఉన్నాయి గాబట్టి గుడిలో యూజ్ చేస్తేనే బావుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న చిన్న బిందెలు మేము సర్వాలంటాము. ఇత్తడిలో తయారు చేసినవి చాలా బాగున్నాయి. అలాగే ప్రమిదలు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్‌లో ఉన్నాయండి. 450 నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఎంత పెద్దది తీసుకుంటే అంత రేట్‌లో ఉంటున్నాయి. ఇవన్నీ గూడా ఇత్తడితో తయారు చేసిన దీపపు కుందులు. అందులోనే లోటస్‌లో గూడా డిజైన్ ఉన్నాయి చూడండి. లోటస్‌లో ఉన్నయయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అందంగా కూడా అనిపిస్తున్నాయి. ఇక్కడ ప్లేట్స్ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అన్నమాట. చాలా బావుంటాయి. ఒక ప్లేట్ పైన గోమాతనుంటే ఇంకొక ప్లేట్ పైన వినాయకుడు ఉన్నాడండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. 215, 230, 280 అలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్‌లో ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ అలాగే డిఫరెంట్ డిజైన్స్‌లో కూడా ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. చూసారు కదండీ! సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకెళ్ళామంటే మనకి ఏది కావాలంటే అది లభిస్తుంది. మంచి క్వాలిటీలో లభిస్తున్నాయండి. క్వాలిటీని బట్టి రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. అయితే క్వాలిటీకి మాత్రం ఏ మాత్రము డోకా లేదండి. మీకు గాని నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.